ఇక్కడ కనిపిస్తున్న బుట్టలోనే దాగి ఉందండి మా ఇంటి రహస్యం. తరతరాలుగా మా ఇంటి లక్ష్మీ అనుగ్రహాన్ని నిలిపే మార్గశిర మాసపు పవిత్ర ఆచారం. ఈ బుట్టలో కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు మా పూర్వీకుల నుంచి మాకు అలా ఇస్తున్నారనమాట. ఈ లక్ష్మీప్రదమైన వస్తువుల్ని మేము మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో పూజ చేస్తాం. అన్ని గురువారాల్లో ఈ బుట్ట తీయమండి. ఏదో ఒక మంచి గురువారం, పౌర్ణానికి ముందు వచ్చే గురువారంలో మాత్రం ఈ బుట్టను తీసి చక్కగా పంచోపచారాలతో ఆ లోపలున్న లక్ష్మీప్రదమైన వస్తువులకి చక్కగా అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసి మళ్ళీ ఆ బుట్టలోనే సాయంత్రం మళ్ళీ దాచిపెట్టేస్తామన్నమాట. మళ్ళీ సంవత్సరం వరకు ఈ బుట్టను తీయము. మరి ఈ బుట్టలో ఏమున్నాయో చూద్దాం రండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఎంతో పవిత్రమైన రోజులండి లక్ష్మీ పూజకి. లక్ష్మీ పూజ కోసం అని చెప్పేసి గురువారం రోజు కాకుండా బుధవారం రోజే చక్కగా ముగ్గులు అన్నీ పెట్టుకుంటాం. అలాగే నేను కూడా బుధవారం నైటే పెట్టేశానండి. ఆ వీడియో నేను పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది గురువారం రోజు మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా ముందైతే ఇంట్లో పూజ చేసేస్తానండి. తులసమ్మ దగ్గర ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే నేను ఇక నెక్స్ట్ పనులు ప్రొసీడ్ అవుతానన్నమాట. ఏదైనా వ్రతం చేసినా పూజ చేసినా ముందైతే మెయిన్ పూజ తులసమ్మ దగ్గర ఇంట్లో మెయిన్ పూజ అయితే అయిపోవాలండి. తర్వాతే వ్రతాలు అన్నీ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కిందన ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఇలా లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ పీటకు కూడా చక్కగా ఈ పీట మీద కూడా పచ్చిపిండితో చక్కగా ఇలా ముగ్గులు వేసుకున్నాను అనమాట. ఇది కూడా నిన్న సాయంత్రమే చేసుకున్నానండి. అన్నీ ఒకే రోజు అంటే చేయలేం కదా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పచ్చిపిండి ముగ్గులు. చెరగమండి అసలు. మరి అదే పిండి అయితే ఎగిరిపోతుంది, దీనికి అసలు ఆ బాధ కూడా ఉండదన్నమాట. చక్కగా ఇంకెలా చేసుకొని ఇక్కడ నేను ఒక పని చేశానండి. అందరూ ఈ మధ్యన తెగ వైరల్ అవుతుంది కదా క్షీర దీపము అని, పాలల్లో దీపం. మరి నాకు పెట్టడం రాలేదు, ఎలాగో పెట్టాలో నాకు తెలియదండి. నేనైతే పాలల్లో వాళ్ళు చెప్పినట్టే పాలు, దానిపైన కొంచెం నెయ్యి వేశాను. తర్వాత తమలపాకుకి ఒక హోల్ పెట్టి దాంట్లో ఒక 3 ఒత్తుల్ని ఏకబొత్తిగా చేసి నేతిలో ముంచిన ఆ ఒత్తుల్ని ఇలా తమలపాకుకి పెట్టానండి. ఇంకా అసలు ఎంత వెలిగించినా వెలగట్లేదు. అసలు మనం నీటిలో అయితే ఎలాగా నీళ్ళు ఒత్తితే ఎలాగా ఆ సౌండ్ వస్తుందో కరకరమని అలాగా అంటుంది. తర్వాత పోనేమో వెలగట్లేదు కదా అని చెప్పేసి ఒత్తేమని తడిసిందని చెప్పేసి కొంచెం కర్పూరం రాశానమాట అండి. కర్పూరం రాసినా కూడా కొద్దిగా వెలిగి ఆగిపోయిందండి. అది మరి ఎంతవరకు కరెక్టా లేకపోతే నాకు పెట్టడం రాలేదా, నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలియదు. లక్ష్వారం కదా క్షీరదీపం అంటున్నారు, పోనీ ట్రై చేద్దామని చెప్పేసి చాలా చక్కగా అన్నీ ట్రై చేశాను కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. అయినా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పూజకి టైం అయిపోద్ది కాబట్టి ఇంకా ఆ పని పక్కన పెట్టేశాను అనమాట. అది మళ్ళీ నేను పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా దీని సంగతి చూద్దామని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా అవ్వలేదండి. ఇంకా ఆ విషయం పక్కన పెడదాం, దానికోసం మళ్ళీ మాట్లాడతాను ఎప్పుడైనా. ఇక ఇదేనండి మా మార్గశిర మాసం లక్ష్మీదేవి బుట్ట, మా ధాన్యాగారం. ఇదిగోండి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ బుట్టని తెరుస్తామండి. అయినా కూడా అందులో వేసిన వస్తువులు ఏవి పాడవ్వండి. బియ్యంతో సహా కూడా ఫ్రెష్గా బాగుంటాయి. మరి అది లక్ష్మీదేవి అనుగ్రహమా మిరాకిలా మనకు తెలియదు. అందులో బోల్డు ఏముంటాయంటే నేను చూపిస్తానులేండి. అన్నీ కూడా ఇప్పుడు ఎలాగో అభిషేకం చేయాలి కదా, అన్నీ నేను వీడియోలో చూపిస్తాను, చూద్దరు కానీ రండి. మెయిన్ అవేనండి. వాటిని మంచి ఆవు తుమ్మడం వలన, అది కూడా ఒక మంచి సమయంలో, నాటు ఆవులు ఉండేవి కదండి పూర్వము. ఆ నాటు ఆవులు ఒక శుభ గడియల్లో తుమ్మితే వాటి ముక్కు నుంచి పడే పదార్థం అంటండి. ఆ వైట్గా నేను చందనం రాశాను కదా, ఆ రౌండ్గా ఉన్నాయి కదా బాల్స్ లాగా, అవి చాలా లక్ష్మీప్రదమాట అండి. మా పెద్దవాళ్ళు మాకు అలా చెప్పి, మా సైడ్ చాలామందికి ఉంటాయండి. ఉత్తరాది సైడు ఒరిస్సా బార్డరు ఉత్తరాది సైడు చాలామందికి ఉంటాయి. వీటి కోసం తెలుసు ఆవు పళ్ళు అంటే. కానీ మిగతా ఏరియాలో ఎక్కడా ఉండదండి. అందులోనే ఇంకా మా వాళ్ళు కొన్ని లక్ష్మీ యంత్రాలు, తర్వాత శంకులు, పోక చెక్క, ఇంపార్టెంట్గా పోక చెక్కలు కూడా వేస్తారండి. తర్వాత ధాన్యంలో అవన్నీ భద్రపరుస్తామన్నమాట. నేను ధాన్యంకి బదులుగా బియ్యం వేస్తాను. కానీ బియ్యం కూడా కింద సంవత్సరం వేసినవండి.
అసలు ఏమీ అవ్వలేదు, చాలా బాగున్నాయి. అడుగున ముగ్గు అండి, అసలు బియ్యము ఏమి పురుగు పట్టదు, దాని నుంచి ఏమి పిండి రాలదు. నేను చక్కగా అడుగును కూడా ముగ్గు వేస్తాను కదా, ఆ ముగ్గేనండి. ఇంకా ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను అనమాట, శ్రీ సూక్తం చదువుకుంటూ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మార్దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నశ్యితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదభిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ చ బాహ్య అలక్ష్మిః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాసాయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగిం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వచః సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయ శ్రీశ్రయతాం యశః కర్ధమేన ప్రజాభూత మయ సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో స్వాన్ విందేయం పురుషానహం. అభిషేకం అన్నీ అయిన తర్వాత చక్కగా చందనము కుంకుమతో బొట్లు పెట్టి ఇలా ఎక్కువగా ధూపం అయితే సమర్పిస్తామండి, సాంబ్రాణి ధూపంతో. ఆ రోజు అసలు ఇంకా ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట అండి, ఇంట్లో అంత బాగుంటుందన్నమాట ఆ సాంబ్రాణి ధూపంతో, చాలా బాగుంటుంది. ఇల్లంతా ఒక పండగ వాతావరణమే నెలకొంటుందండి, అంత కలతెస్తుందనమాట ఇంటికి. మీకు చూసిన వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, కానీ నేను అనుభవిస్తున్నాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నాకు తెలుసండి. అవి పైనుంచి కిందకి దించి పూజలు చేసేటప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చే ఆ సాంప్రదాయాన్ని మనం గౌరవించడం మన బాధ్యత. ఎవరు వాళ్ళ ఇంట్లోకి కొన్ని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు ఉంటాయండి. అవి తప్పకుండా విస్మరించకుండా చెయ్యాలండి. అప్పుడే మన పెద్దలు శాంతిస్తారు, మన ఇంటి దేవతలు శాంతిస్తారు, మన కుటుంబం చల్లగా వర్ధిల్లుతుంది, మన వంశం అభివృద్ధి అవుతుంది. ఇవన్నీ మనకి సాగాలి అంటే మన పూర్వీకులు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. తర్వాత చక్కగా అష్టోత్తరాలు కూడా చదువుకున్నానండి, పువ్వులు పెట్టి. తర్వాత కుంకుమార్చన చేసుకొని చక్కగా అష్టోత్తరాలు కూడా చదువుకొని ఇంకా నైవేద్యాలు అయితే సమర్పించేశాను. ఏవో నాకు తోచినవి అయితే నేను కొన్ని నైవేద్యాలు అయితే పెట్టుకున్నానండి. ఇవి పోక చెక్కలండి. పోక చెక్కలు కూడా తప్పకుండా వేస్తామన్నమాట. తెల్ల పోక చెక్కలు, నల్ల పోక చెక్కలు అన్నమాట. పోకలు అవి లక్ష్మీప్రదమైనవే, అవి కూడా తప్పకుండా నేను ఆ బుట్టలో వేస్తాను. అందుకని ఇవి కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇలా నేనైతే వంటలు ఎక్కువ చేసేసి పెట్టాలని ఏమి అనుకోనండి. నాకు తెలిసిన కొన్ని వంటలను చేసుకొని నేను ఎక్కువ శాతము పూజ దగ్గరే గడపడానికి ప్రయత్నిస్తానన్నమాట. మనం ఇంకా వంటలు చేసుకొని కిచెన్లోనే ఉండిపోతే మనం భక్తిగా అంతా పూజ మీద శ్రద్ధ పెట్టలేమని అనిపిస్తుంది నాకైతే. ఇంకా చక్కగా అన్నీ చేసుకుని పూజ అయిన తర్వాత, ఇది ఉదయం పూజ అండి, అయిన తర్వాత ఇంకా మంగళహారతి ఇచ్చేసాను. ఇప్పటికీ ఉదయం పూజ పూర్తయిందండి. ఈ పూజ ఉదయం పూజ చేసిస్తే అయిపోలేదండి. సాయంత్రం కూడా
ఇంకా మళ్ళీ అవన్నీ దాచిపెట్టుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి. మళ్ళీ అప్పుడు కూడా పూజ చేసి హారతి ఇచ్చి చక్కగా ఆ బుట్టలో సర్దుతామన్నమాట. ఆ ఘట్టం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, అలా చూస్తూ ఉండండి వీడియోని. ఇప్పుడు ఈ బుట్టని చక్కగా పసుపుతో అలుకుతామండి. చూడండి, ఆ బుట్ట కూడా ఎంత చక్కగా ఉందో చూసారా, గట్టిగా ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో అసలు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా బాగుంది. ఇంకా లోపలికి చెయ్యి వెళ్తుంది కదండి, పైనుంచి అలా ముగ్గు వేసాను అనమాట. ఇంకా ఆ పచ్చి మీద ముగ్గు వేసిస్తే అలా పీల్చుకుంటుంది, మనకి నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఉంటుందండి. కొంచెం పీల్చుకొని కొంచెం లైట్ అవుతుంది అంతే, అంతేగాని ముగ్గు మాత్రం చెరిగిపోదు, అంత బాగుంటుంది. ఈ బుట్టలు కూడా కొంతమంది మార్చేసి ఇత్తడి బుట్టలు బరినెల్ లాంటివి వస్తాయి కదండి, అలాంటి బరినెల్లో పెట్టుకుంటారు. కానీ నాకెందుకో ఈ బుట్ట చాలా నచ్చింది. ఈ బుట్టలు ఇప్పుడు మనకి ఎంత చక్కగా అందమైన బుట్టలు ఎక్కడా దొరకవండి. అందుకని నేను ఈ బుట్టను అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను అనమాట. ఇది హ్యాండ్ మేడ్ అండి, చాలా బాగుంది. ఇంకా తర్వాత అభిషేకాలు అన్నీ అయిన తర్వాత తడిగా ఉంటాయి కదండి, పూజ అన్నీ అయిన తర్వాత ఇలా ఇంట్లోనే, బయటికి తీసుకెళ్ళము, ఇంట్లోనే ఎండ తగిలే చోట ఇలా చక్కగా ఆరబెడతామన్నమాట. ఇలా ఆరబెట్టడం వల్ల తడి అంతా ఆరిపోయి మళ్ళీ మనకి వచ్చే సంవత్సరం వరకు ఇలాగే చక్కగా ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ సాయంత్రం పూజ అండి. మళ్ళీ సాయంత్రం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని, ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని, ఇంకా మళ్ళీ ఒకసారి ధూపాన్ని సమర్పించానమాట. మళ్ళీ ఒకసారి చదువుకొని చక్కగా ధూపాన్ని అయితే సమర్పించుకున్నాను. సాయంత్రం సింపుల్గానే పూజ చేస్తాము, కాకపోతే ధూపాన్ని అయితే సమర్పించుకోవాలి, ఆ బుట్టలో అన్నీ సర్దుకోవాలన్నమాట. ఇదే సాయంత్రం పని ఉంటుంది. మనం ఏమన్నా శ్లోకాలు అవి చదువుకుంటే ఇంకా మంచిది. ఇంకా తడేనే ఏమైనా ఉండిపోద్దేమని చెప్పేసి మళ్ళీ ఒకసారి చక్కగా మళ్ళీ సాయంత్రం కూడా ధూపం వేస్తామండి, సాంబ్రాణి ధూపం. ఇంక ఈరోజు ఇంకా ఈ బుట్టకి ఆ లక్ష్మీప్రదమైన ఆ వస్తువులకి చక్కగా ధూపం వేయడమే ఎక్కువ శాతం పని అండి. ధూపం అలా వేస్తేనే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు చక్కగా ఉంటాయి అన్నమాట. ఇక అంతా అయిన తర్వాత ఇలాగ పంచహారతిని అయితే సమర్పించుకున్నాను అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి. అక్కడ పైన మా ఇంట్లో ఉండే లక్ష్మీనారాయణుల విగ్రహాలను పెట్టుకున్నాను. ముందు ఈ వస్తువులను పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను అనమాట. ఈ పూజకి ముందు రోజు నుంచి చాలా హడావుడిగా ఉంటుంది. చక్కగా ఇలా నా పూజనైతే నేను ముగించుకున్నాను. ఇలా మంచిగా ఒక బియ్యం వేసుకుంటామన్నమాట. ధాన్యమైనా వేసుకోవచ్చు, కానీ ఎందుకో ధాన్యం అయితే దొరుకుతాయి కానీ అంటే ధాన్యం అయితే పురుగు వచ్చేస్తుందేమో నేను బియ్యం వేస్తాను. దాంట్లో కొన్ని లవంగాలు, కర్పూరం కూడా ఈ సంవత్సరం వేసానండి, కింద సంవత్సరం వేయలేదు. ఎందుకంటే ఏదైనా పురుగు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయని. అవి కూడా మంచిదే కదా, సువాసన భరితంగా ఉంటాయి, అవి కూడా శుభప్రదమైన వస్తువులే. లవంగాలుని పచ్చకర్పూరం వేసేసి ఇంకా అన్ని వస్తువులన్నీ పెట్టేసి ఇంకా మూత పెట్టేశానండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మేము ఆ మూతని తీయమండి. ఇదేనండి మా ఇంటి మార్గశిర మాసం గురువారం వ్రతం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.